యాజ్ ఎ వుమెన్‌గా, ఇద్దరు ఆడపిల్లల తల్లిగా ఈరోజు ఒక విషయం షేర్ చేసుకుంటాను. నేనైతే ఎక్కువ చదువుకోలేదు. నాకున్న నాలెడ్జ్‌తో నాకనిపించింది చెప్తాను. వీడియో నచ్చితే చూడండి, లేదంటే స్వైప్ చేసేయండి. మనం మన హక్కుల కోసం మాట్లాడితే ఫెమినిజం అంటారు. అలా కాదు, మేమేం చేసినా కరెక్టే, దాన్నెవ్వరు అడగకూడదు, ప్రశ్నించకూడదు అంటే దాన్ని సూడో ఫెమినిజం అంటారు. ఆడపిల్లల హక్కులు అనగానే నాకు గుర్తొచ్చే కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పటికీ చాలా చోట్ల అమ్మాయిలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవడం వాళ్ళ హక్కు. అంత కష్టపడి చదువుకున్నారు కాబట్టి ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కూడా వాళ్ళ హక్కే. పెళ్ళైన తర్వాత భర్త ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఆడవాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పాలి. ఎందుకంటే దానివల్ల వచ్చే కష్టమైనా, నష్టమైనా సరే భర్తతో పాటు భరించాల్సింది భార్య కాబట్టి అక్కడ మాట్లాడడం వాళ్ళ హక్కు. అంతేకానీ నేను ఎక్స్‌పోజ్ చేస్తాను, ఇది నా హక్కు, దీని గురించి ఎవ్వరు అడగకూడదు అని అన్నప్పుడు అదైతే కరెక్ట్ కాదు. అడవిలో కాదు కదా, సొసైటీలో బ్రతుకుతున్నాం మనము. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉండొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకేమనిపించింది అనేది నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది కూడా కొంతమందికి నచ్చుండొచ్చు, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. నచ్చని వాళ్ళు డిస్‌లైక్ చేసినా కూడా పర్లేదు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.